హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రసాద్ ఆన్లైన్ టెక్. ఈరోజు మనం ఒక లోన్ యాప్ గురించి తెలుసుకుందాం. ఆ లోన్ యాప్ పేరేంటి అంటే స్పాట్ లోన్. ఇది కూడా లోన్ ప్రొవైడ్ చేస్తుంది, కానీ దీని స్కీమ్ డిఫరెంట్గా ఉంది చాలా. అదేంటిది అసలు, ఈ లోన్ ఏంది, ఇది తీసుకోవచ్చా, ఇది జెన్యునా కాదా, దాన్ని చాలామంది ఈ మధ్యలో సెర్చ్ చేస్తున్నారు. రీసెంట్ ఒక 3 months అవుతుంది కావచ్చు అంతే అది లాంచ్ అయ్యి. కానీ చాలా 3 lakhs ప్లస్ మెంబర్స్ జాయిన్ అయినట్టు న్యూస్ వస్తుంది. అది లోన్ అసలు తీసుకోవచ్చా, అది జెన్యున్ ఉందా, అన్ని లోన్ యాప్స్ లెక్కనేనా, అసలు దీని గురించి ఏంది అనేది మనకు తెలిసినంత మేరకు తెలుసుకుందాం. స్పాట్ లోన్ అనేది ఒక చైన్ సిస్టమ్తో నడిచే లోన్ యాప్. ఇది చైన్ సిస్టమ్ అంటే తెలుసు కదా, మీరు ఒకరిని జాయిన్ చేయాలి. ఆ ఒక్కరు లేదా ఇద్దరు ముగ్గురు ఆ కంపెనీ చెప్పినట్టు కొంతమంది జాయిన్ చేయాల్సి ఉంటుంది. వీరు మళ్ళీ ఒకరు ఇద్దరిద్దరు ఇలా జాయిన్ చేస్తూ ఉంటారు. ఇది చైన్ సిస్టమ్, ఇలా నడిచే కంపెనీ ఇది కూడా. ఇప్పుడు చైన్ సిస్టమ్ మార్కెట్ బేస్ చేసుకొని చాలా బిజినెస్ ఐడియాస్ మార్కెట్లో ఉన్నాయి. ఆల్రెడీ చాలా ఉన్నాయి ఇలాంటి చైన్ సిస్టమ్, కాకపోతే ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది. ఈ స్పాట్ లోన్ అనే బిజినెస్ ఐడియా కూడా చైన్ సిస్టమ్ బేస్ చేసుకొని వచ్చిన ఒక లోన్ యాప్. చైన్ సిస్టమ్తో ఏంటి అంటే మార్కెట్లో కొన్ని ప్రొడక్ట్స్ అమ్మడం అలా ఉండేది. కాకపోతే ఇది ఏంటి అంటే లోన్ బేస్తో వచ్చింది. సేమ్ చైన్ సిస్టమ్ బిజినెస్ ఇది, కాకపోతే లోన్ బేస్డ్ ఇదంతా. ఫస్ట్ మనం ఈ స్పాట్ లోన్లో లోన్ తీసుకోవాలి అని అంటే మనం జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. అంటే జాయినింగ్ అంటే ఏంటిదంటే చెప్తా ఇప్పుడు. కానీ స్పాట్లోనే జాయిన్ అవ్వడానికి ఎటువంటి డాక్యుమెంట్స్ అవసరం లేదు. అంటే మన ఆధార్ కార్డు, పాన్ కార్డు అలాంటివి చెప్తున్నారు, అది బయట మనకు తెలియదు. కానీ ఎటువంటి డాక్యుమెంట్స్ అవసరం లేకుండా జాయిన్ కావచ్చు అని చెప్తున్నారు. మరి డాక్యుమెంట్ అవసరం లేకుండా జాయిన్ కావాలంటే ఎలా అంటే అది ఎలా అని చెప్తా. కానీ స్పాట్ లోన్లో లోన్ తీసుకోవాలి అని అంటే మనం జాయిన్ అయిన తర్వాత మనం కొంత డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ అందరికీ స్పాట్ లోన్ మీద చాలా సందేహాలు వస్తున్నాయి. ఎందుకంటే లోన్ అంటే లోన్ మనకిస్తారు, ఇచ్చి దాని మీద ఇంట్రెస్ట్ కలెక్ట్ చేసుకుంటారు, మంత్లీ ఇంత కట్టాలని ఉంటుంది. కాబట్టి దీంట్లో ఏంటంటే స్పాట్ లోన్ తీసుకోవాలంటే ఫస్ట్ మనం జాయిన్ కావాలి. జాయిన్ అయినప్పుడు డిపాజిట్ అమౌంట్ కట్టాలి కొంత. ఆ డిపాజిట్ చేయాల్సిన అమౌంట్ ఎంత అంటే 1600 రూపాయలు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. మరి 1600 డిపాజిట్ చేయగానే మనకు లోన్ వస్తుందా అంటే అది కూడా కాదు. మనకు 1600 కట్టినా లోన్ రాదు. మరి మనం ఇంకా ఏం చేయాలంటే మనతో పాటు ఇప్పుడు ఇంతకు చైన్ సిస్టమ్ అని చెప్పినా కదా, దాని ప్రకారం ఇద్దరిని జాయిన్ చేయవలసి ఉంటుంది. ఇక్కడే ఈ స్పాట్ లోన్ బిజినెస్ ఐడియా, స్మార్ట్ ఐడియా ఉంది ఇక్కడ వీళ్ళది. అదేంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. అదేంటి అని అంటే మనం జాయిన్ అయినాక మనం ఒక 1600 డిపాజిట్ చేస్తాం. చేయడంతో పాటు మనం ఇంకా ఇద్దరిని జాయిన్ చేస్తాం కదా, ఆ ఇద్దరు కూడా మనం జాయిన్ చేసిన ఇద్దరు కూడా 1600 కడతారు. ఒక్కొక్కరు 1600 కడతారు. ఇప్పుడు మనం కట్టిన 1600 మనం జాయిన్ చేయించిన ఇద్దరు చెరో 1600 డిపాజిట్ చేస్తారు. ఇప్పుడు మనం కట్టిన 1600 ప్లస్ మనం జాయిన్ చేసిన వాళ్ళు కట్టిన 1600 కలిపితే ఎంత? 1600 1600 ఇంటూ 3 4800 రూపాయలు కడతారు. మనం ఒక వ్యక్తి జాయిన్ అయితే ఒక వ్యక్తి లోన్ తీసుకునే ముందే వాళ్ళకి 4800 రూపాయలు వస్తాయి. మనం జాయిన్ చేసిన వాళ్ళు ఇద్దరం మనం కలిపి మొత్తం ముగ్గురం కట్టే అమౌంట్ 4800 రూపాయలు. ఇందులోంచి ఫస్ట్ కట్టిన మనకు లోన్ కింద ఫస్ట్ మనం జాయిన్ అవుతాం కదా, ఫస్ట్ జాయిన్ అయిన వ్యక్తికి లోన్ కింద 2250 రూపాయలు ఇస్తారు. మళ్ళీ ఇందులో కూడా ఒకటి ఉన్నది. ఇందులో కూడా మనకి ఇచ్చిన లోన్ 2200 రూపాయలు మొత్తం ఇవ్వరు. అందులో నుండి 1800 రూపాయలు మాత్రమే ఇస్తారు. 1800 రూపాయలు మనకి ఇస్తారు అన్నట్టు. మనకు వచ్చిన లోన్ మాత్రం 2250, కానీ మనకి ఇచ్చేది మాత్రం 1800 రూపాయలు. ఇదేంది మనకు వచ్చిన లోన్ మొత్తం ఇవ్వరా ఏంటిది అని అంటే, మనం ఈ లోన్ మొత్తాన్ని 4 వారాల్లో కట్టవలసి ఉంటుంది. మళ్ళీ 1800ని 4 చేసుకోండి, 450 రూపీస్ ఉంటుంది. ఎవ్రీ వీక్ 450 కట్టాలి. 450 4 వీక్స్ కట్టాలి. ఇక్కడ మళ్ళీ ఇది ఏంది అంటే ఇది లోన్ అని చెప్తున్నారు ఇప్పుడు వాళ్ళు ఇచ్చేది మనకు. కాకపోతే దీని ఎటువంటి ఇంట్రెస్ట్ మన దగ్గర కలెక్ట్ చేయరు. ఇంట్రెస్ట్ ఏం కలెక్ట్ చేయరు. కాకపోతే మనకి ఇచ్చేది ఏంటంటే ఇప్పుడు 2250 రూపాయలు ఇస్తే దాంట్లోకెళ్ళి 1800 ఇస్తారు. లోన్ అంతే అనుకోకండి. ఇక్కడ ఏముంటుందని చెప్తా. అంటే ప్రతి వారం 450 రూపాయలు కట్టాల్సి ఉంటుంది. 450 ఇంటూ 4 వారాలు కడతాం. 450 ఇంటూ 4 1800. మనకి ఇచ్చిన అమౌంట్ మొత్తం మనం కట్టేస్తాం. 1800 ఇచ్చింది కాబట్టి 1800 వాళ్ళకి కట్టినాం. కట్టిన తర్వాత మనకి ఇందులో ఏంటంటే రెండవ లోన్ ఉంటుంది. రెండవ లోన్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది మనం. ఈ రెండవ లోన్ తీసుకుంటే మాత్రమే మనకు తెలుస్తుంది. ఈ రెండవ లోన్తో పాటు మనకు ఫస్ట్ లోన్లో రావాల్సిన 450 రూపాయలు ఉన్నాయి కదా, 2250 రూపాయలు మనకు వచ్చింది 1800. మిగిలిన అమౌంట్ ఉంటుంది కదా, ఈ 450 రూపాయలు కలిపి ఈ రెండవ లోన్లో ఇవ్వడం జరుగుతుంది. రెండవ లోన్ 5000 ఏమో ఇస్తారంట. దాంట్లో కూడా 1000 రూపాయలు కట్ చేసి 4000 ఇస్తారంట. 4000 కూడా ఇట్లా ఇదే విడతల్లో ఉంటుంది, కట్టాలి. ఆ ప్రాసెస్ అంతా చెప్పాలంటే చాలా లెంత్ అవుతుంది.
సేమ్ మీకు ఈ లోన్ ప్రాసెస్ అనేది అర్థమైందని అనుకుంటా. ఇప్పటివరకు నేను చెప్పింది కనుక మీకు నచ్చినట్టయితే కొద్దిగా ఛానల్ కొత్త వారు కనుక అయి ఉంటే గిట్ట ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పాతవారు అయితే కొద్దిగా వీడియోని లైక్ చేస్తే ఎక్కువ రికమెండేషన్స్ వెళ్తాయి కాబట్టి ఇది కొద్దిగా యూజ్ అయ్యే కంటెంటే. కాస్త లైక్ చేసి షేర్ చేయండి. కొత్తవారు అయితే మాత్రం కొద్దిగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా ఈ లోన్ ప్రాసెస్ ఉంటుంది. ఇది ఇప్పటివరకు మంచిగానే నడుస్తుంది. కానీ ఎన్ని రోజులు నడుస్తుంది అనేది మనం చెప్పలేం. అంటే నడవదు అని కూడా చెప్పలేం. నడవచ్చు. కాకపోతే ఏంది అంటే ఈ చైన్ సిస్టమ్ మంది ఇప్పుడు ఆల్రెడీ ఇప్పటి వరకే దీంట్లో జనవరిలోనే స్టార్ట్ అయినట్టుంది ఇది. ఇప్పటి వరకు మనకు తెలిసిన 3,00,000 ప్లస్ మెంబర్స్ జాయిన్ అయినట్టు తెలుస్తుంది. 3,00,000 మెంబర్స్ అంటే 3,00,000 తోటి మనం వేసుకున్న ఇప్పుడు మనకు 3,00,000 ఇంటూ 1,600 కడతాం కదా. వాళ్ళ బిజినెస్ స్ట్రాటజీ చూపెడతాయి చూడండి. ఈ 3,00,000 మెంబర్స్ దగ్గరనే 48 కోట్లు వస్తాయి వాళ్ళకి 1,600 చొప్పున చూస్తేనే. అంటే ఇంత వాళ్ళు చేసే స్మార్ట్ బిజినెస్ ఐడియానే. కాకపోతే సక్సెస్గా నడిపిస్తారా, మధ్యలో ఎత్తేస్తారా అనేది తెలియదు. నడిపిస్తే బాగానే ఉంటుంది. దీంట్లో ఏంటంటే అప్ టు 10 lakhs వరకు లోన్స్ ఇస్తూ ఉంటారట. కానీ ఎక్కడ ఒక్క రూపాయి కూడా ఇంట్రెస్ట్ వసూలు చేయరు మీ దగ్గర. మీకు ఇస్తారు. మళ్ళీ దీంట్లో ఇంకోటి చెప్తున్నా. ఇప్పుడు మీరు జాయిన్ అయిన తర్వాత మీ కింద ఎంతమందిని జాయిన్ చేస్తే అంతమందిని ఒక్కొక్కరికి 90 రూపీస్ సమ్ అమౌంట్ ఎంత ఉంటుంది. అది మీకు అది కూడా యాడ్ అవుతూ ఉంటుంది. ఎంతమందిని జాయిన్ చేస్తే అంత. ఇట్లా కూడా ఒక బిజినెస్ ఉంటుంది. ఇట్లా చాలామంది చాలా సంపాదించామని చెప్తున్నారు. మనమైతే తెలుసుకున్నాం అంతే. మీకు ఒకవేళ లేదు దీన్ని క్లియర్గా నిజమా చెప్పండి అని అంటే నేను కూడా వేరే కింద జాయిన్ అయ్యి ఈ లోన్ తీసుకొని ప్రాసెస్ ఏందని చెప్తా. అది కావాలంటే గిట్ట చెప్పండి మీరు. దాన్ని బట్టి చూద్దాం. ఈ లోన్ ఐడియా మీకు అర్థమైంది అనుకుంటా. అండ్ ఈ లోన్ మీరు తీసుకోవచ్చు అంటే కన్ఫామ్గా నేనైతే ఏం చెప్పలేను. ట్రై చేస్తే చేయండి. దీంట్లో ఇప్పటివరకు అయితే బాగానే నడుస్తుంది. ఇది మన హైదరాబాద్ బేస్డ్ కంపెనీ తెలుగువారే పెట్టారన్నట్టు తెలుస్తుంది. కన్ఫామ్గా ఎందుకు చెప్పలేకపోతున్నాడు. ఇది ఎన్ని రోజులు నడుస్తుందా నడవదా అనే విషయం మాత్రం నాకు తెలియదు. ఇప్పటివరకు ఉన్న కాడికైతే బాగానే నడుస్తుంది. చాలామంది ఈ 3 monthsలో 3,00,000 మెంబర్స్ ఒక లోన్ యాప్కు ఏంటిది ఒక లోన్ యాప్ తీసుకొని జాయిన్ అవ్వడం అనేది చిన్న విషయం అయితే కాదు. ఎందుకంటే చాలా పెద్ద నెట్వర్క్స్ ఉన్న కంపెనీలకే అది సాధ్యం కాదు. ఇప్పటివరకు ఉన్న వాళ్ళకైతే జెన్యూన్గానే ఉంది. ఎక్కడనైతే కంప్లైంట్స్ రాలేదు దీని మీద. ఇంట్రెస్ట్ కూడా మన దగ్గర వసూలు చేయట్లేదు. ఒక జస్ట్ మనం 1,600 కడుతున్నాం. మనతో పాటు ఒక ఇద్దరిని జాయిన్ చేస్తున్నాం. వీరు 1,600 వీరు ఒక 1,600 కట్టి జాయిన్ అవుతారు. జాయిన్ అయినాక వెంటనే మనకు 2,250 రూపాయలు లోన్ ఇస్తారు. లోన్ ఇంత వస్తుంది కానీ మన చేతికి వచ్చేది మాత్రం 1,800 రూపాయలు. దీన్ని 4 వారాల లోపు కట్టాలి. వారంకు 450 రూపాయలు చొప్పున 4 ఇంటూ 4 వారాలు కడితే 1,800 మనం కట్టేస్తాం. ఇక్కడ ఇంట్రెస్ట్ కూడా లేదు దీంట్లో మనకు. నెక్స్ట్ సెకండ్ లోను 5,000 ఏమో ఇస్తారు. దాంట్లోకి వెళ్ళి కూడా 4,000 ఇస్తారు. ఈ 4,000తో పాటు మనకి ఇక్కడ ఎక్స్ట్రా ఇంకా 450 రూపాయలు రావాలి పాత లోన్లో. అది బోనస్ కింద ఇస్తారంట. మన దగ్గర ఎటువంటి ఇంట్రెస్ట్ అయితే వసూలు చేయలేదు. ఈ విధంగా ఇస్తారంట. మీకు నచ్చితే తీసుకుంటా అంటే తీసుకోండి. లేదు ఇది నిజమా కాదా తెలుసుకోండి అని అంటే గిట్ట నేను ఒకసారి ఎవరి కింద జాయిన్ అయ్యి లోన్ తీసుకొని ఒక ఫస్ట్ లోను సెకండ్ లోన్కి పోయినాక మళ్ళీ కావాలంటే వీడియో చేస్తా. మీరు కింద కామెంట్ చేసిన దాన్ని బట్టి మీకు వీడియో చేయడం ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రసాద్ ఆన్లైన్ టెక్. ఈ వీడియోలో మీకు ఏమైనా సందేహాలు ఉన్నా నా ఇన్స్టాగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తా డిస్క్రిప్షన్లో. దాంట్లోకి వెళ్ళి మీరు దాంట్లో కాల్ చేసినా నాకు తెలిసిన అంత మేరకు మీ సందేహాలని నివృత్తి చేయడానికి ప్రయత్నం చేస్తా. లేదనుకుంటే కింద కామెంట్ చేసిన కామెంట్ కూడా రిప్లై ఇస్తా. మ్యాక్సిమం ఎవరు కామెంట్ చేసినా రిప్లై ఇస్తా. కొద్దిగా లేట్ అటు ఇటుగా కానీ పక్కా రిప్లై మాత్రం ఇస్తా. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.